అది మర్యాద. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి పంచుకోవాలి. పెళ్లి సంబంధం ఎప్పుడైనా సరే ఉంటే తండ్రి, లేకపోతే తనకన్నా చిన్నవాడైనా సరే తమ్ముడితో కలిసి వెళ్లడంలో ఉన్న అందం వేరు. ఇది మనకి రామాయణం నేర్పినటువంటి జీవితం. అందుకని కుశధ్వజుణ్ణి పిలిపించాడు. వచ్చాడయా, దశరథ మహారాజు గారు వచ్చారు, అందుకని వెళ్ళి అర్జెంటుగా నా తమ్ముడిని తీసుకురమ్మన్నాడు. కుశధ్వజుణ్ణి వెళ్ళి తీసుకొచ్చారు. సాంకాస్యం అనేటటువంటి నగరాన్ని పరిపాలిస్తున్నాడు మా తమ్ముడు, తీసుకురమ్మన్నారు. అంటూ ఒక మాట చెప్పాడు జనక మహారాజు గారు. మా తండ్రి గారైనటువంటి హ్రస్వరోముడు శరీరాన్ని విడిచిపెడుతూ నా తమ్ముణ్ణి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నేను నా తమ్ముణ్ణి కంటికి రెప్పలా కాపాడుతూ ఈ రాజ్యాన్ని పరిపాలించాను. కొంతకాలం అయిపోయిన తర్వాత సాంకాస్య నగరములకు చెందినటువంటి రాజు మిథిలా నగరం మీదకి దండెత్తి వచ్చాడు. సీతమ్మని శివధనస్సుని ఇమ్మని. ఆ రాజుని యుద్ధంలో నేను సంహరించాను. సంహరించిన తరువాత నా తమ్ముడైన కుశధ్వజుణ్ణి ఆ రాజ్యానికి నేను ఇచ్చుమతి నదీ తీరంలో శూలాలు పాతి ఉంటాయి, అక్కడ అది ఆ సరిహద్దు కింద ఉంటుంది. అక్కడ ఆ సాంకాస్యం అనే నగరాన్ని ఇవాళ మా తమ్ముడు కుశధ్వజుడు పరిపాలిస్తున్నాడు. అందుచేత నా కుమార్తె అయినటువంటిది పెద్ద కుమార్తె సీతమ్మ, అయోనిజ, నా కుమార్తె ఊర్మిళ. ఈ ఇద్దరిని రామలక్ష్మణులిద్దరికీ ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని ఒక మాట చెప్పాడు. చెప్పి ఒక అందమైనటువంటి మాట అంటాడు. వీర్యశుల్కాం మమసుతాం సీతాం సురసుతోపమాం ద్వితీయా మూర్మిళాంచైవ త్రిర్దదామి న సంశయః. మా అమ్మాయిని మీకు ఇస్తానండి అంటే అంగీకరించినట్లు కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. శాస్త్రం తెలుసుంటే ఏమిటో తెలుసా అండి? పెద్దల దగ్గర నిలబడి, అందుకే నిశ్చితార్థం ప్రధానం. ఏం చేస్తారు? 3 మార్లు చెప్తాడు. త్రిర్దదామి, మా అమ్మాయిని మీ కోడల్ని చేస్తున్నాను, మా అమ్మాయిని మీ కోడల్ని చేస్తున్నాను అని 3 మాటలు అంటాడు. మన సంప్రదాయంలో ఏదైనా 3 అయితే సత్యం. అందుకే ఆచమనం చేస్తే 3, తాళి కడితే 3 ముళ్ళు, ఏదైనా చెప్తే 3 మాటలు. 3 మాటలు కానీ చెప్పాడా ఇక తాను తప్పడానికి వీల్లేదు, పరమసత్యం. అందుకని త్రిర్దదామి, నేను 3 మాటలు చెప్తున్నాను. నా కుమార్తె సీతమ్మని నీ కొడుకు రాముడికి ఇస్తున్నాను, నా కుమార్తె ఊర్మిళని నీ చిన్న కొడుకు లక్ష్మణుడికి ఇస్తున్నాను అని చెప్పి, మహానుభావ దశరథ, నువ్వు రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ పితృకార్యంచ భద్రంతే తతో వైవాహికం కురు. బయలుదేరి నీ కుమారులిద్దరిని తీసుకుని వెళ్ళి నువ్వు ఎక్కడికి? అయోధ్య కాదు, అక్కడే మిథిలా నగరంలోనే నాందీ శ్రాద్ధము గోదానము చెయ్యమన్నాడు. నాందీ శ్రాద్ధము అంటే మనం ఏది చెయ్యనివ్వండి, ఉపనయనం చేసినా వివాహం చేసినా మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే పితృదేవతారాధనం చెయ్యాలి. ఆ ఇంటి వాళ్ళ సంస్కారం ఏమిటో మీరు కనిపెట్టాలి అంటే పెద్దలు ఒక మాట చెప్పారు. మీరు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ ఇంటి యజమాని గారి యొక్క తల్లిదండ్రుల ఫోటోలు కనపడలేదనుకోండి, ఇంటి యజమాని తల్లిదండ్రుల ఫోటోలతో పాటు అత్తమామల ఫోటోలు వాళ్ళు లేకపోతే ఉంటే దోషం కాదు. అత్తమామలు బాగా దోచి పెడతారని తల్లిదండ్రి ఫోటో తీసేసి అత్తమామల ఫోటోలు పెట్టారనుకోండి, వాడు భ్రష్టుడు, వాడితో ఎప్పుడూ విజయం అందకూడదు. వాడికి ఏమిటి కావాల్సింది? అవతల వైపు నుంచి వచ్చేది కావాలంతే. వాడికి తన తల్లి తండ్రి జ్ఞాపకం లేరు. అటువంటి కృతజ్ఞుడు నీ కూతురునే చూసుకుంటాడు కోడలిగా. వాడికి సంస్కారం తెలియదు, నీ బిడ్డనివ్వకు. అందుకని ఇంటికెడితే తెలియాలి, ముందు తల్లిదండ్రుల ఫోటోలు ఉండాలి. లేవగానే తన తల్లిదండ్రులకి నమస్కరించగలగాలి. అందుకే సంధ్యావందనం చేస్తే మాతృదేవోభవ పితృదేవోభవ, ఏది చేసినా తన తల్లిదండ్రుల్ని స్మరించుకుని వారు ఉద్ధరింపబడాలని మనస్సులో ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుచేత ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. నాందీ శ్రాద్ధం చేయించవయ్యా అన్నాడు. చెప్పకపోతే చేయడా దశరథ మహారాజు గారు? నాందీ శ్రాద్ధం అంటే పితృదేవతారాధన. ముందు అయ్యా మహానుభావ, మన వంశం పెరుగుతోంది, ఇదిగో మీ మనవడికి వివాహం అవుతోంది, కోడలు వస్తోంది అని, మీకు మనవరాలు వస్తోంది అని వెళ్ళిపోయినటువంటి వారికి ఒక్కసారి నాందీ శ్రాద్ధం అని పితృదేవతారాధన చేస్తారు. ఇవాళ అసలు నాందీ శ్రాద్ధానికి వాడి తల్లిదండ్రులు ఎవరో వాళ్ళకి తెలియదు. తల్లిగారు వెళ్ళిపోయినటువంటి తిథి ఏమిటో కొడుక్కి తెలియదు, తండ్రి గారు వెళ్ళిపోయినటువంటి తిథి ఏమిటో కొడుక్కి తెలియదు. తద్దినం పెట్టడం అంటే అదో పెద్ద రిచువల్. ఎందుకు తద్దినం పెట్టడం? పెట్టకపోతే ఏమవుతుంది అని తిరుగుతున్నాడు. నువ్వు పెట్టలేదు, పెట్టకపోవడం వల్ల వాళ్ళు ఏ బాధపడుతున్నారో రేపు నువ్వు అదే బాధపడతావు. నీకు శరీరం శాశ్వతం కాదు, పడ్డాక తెలిసి వస్తుంది. పైన వాళ్ళు ఇక నవ్వుతారు. నువ్వు పెట్టలేదుగా, నీ బిడ్డలకు ఎలా వస్తుంది అలవాటు? నీకు ఎందుకు పెడతారు? వాళ్ళు పెట్టరు. అందుకని నాందీ శ్రాద్ధం చేసి గోదానం చేయమన్నారు. గోదానము అంటే మనం ఇప్పుడు చేసేటటువంటి స్నాతకం కాదు, స్నాతకము సమావర్తనము అని. ఆ వివాహానికి వచ్చేంత వరకు అసలు గడ్డం తీయడం కానీ, మీసం తీయడం కానీ, కేశఖండనం చేసుకోవడం కానీ పెళ్లి కుమారుడికి తెలియదు. అద్దం చూసుకోడు, ఎప్పుడు అద్దం చూడకూడదు. అప్పుడే అద్దం చూపిస్తారు మొట్టమొదటిసారి. ఇప్పుడంటే ఉట్టినే సరదాకి కొంచెం పెద్ద అద్దం కొనండి అని మగ పెళ్లి వారు వాడుకోవడానికి పనికొస్తున్నాయి అద్దాలు. ఆ అద్దాలు తీసుకొచ్చి అద్దం అప్పుడు చూసుకుంటాడు. చూసుకుని గోదానం అంటే, గో అంటే మంత్రపూర్వకంగా వెంట్రుకలను
కత్తిరిస్తారు, తీస్తారు. అందుకని దానికి గోదానం అని పేరు. నాంది శ్రాద్ధము గోదానము చేయించి రేపు ఉదయం వివాహానికి సిద్ధం చేయమన్నాడు. దశరథ మహారాజు గారు వెళ్ళి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు చెప్పారు, ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫాల్గునీభ్యాం మనీషిణ వైవాహికం ప్రశంసంతి భగోయత్ర ప్రజాపతి. నేటికి 2 రోజుల తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కూడి భగుడనేటటువంటి వాడు అధిష్టాన దేవతగా ఉండి ప్రజాపతి కనుక వంశాన్ని పెంచగలిగినటువంటి నక్షత్రమైన ఉత్తర ఫల్గుని నక్షత్రంలో వివాహం చేద్దామన్నారు. మహానుభావుడు దశరథ మహారాజు గారు కుమారులతోటి నాంది శ్రాద్ధము గోదానము సమావర్తము మొదలైనటువంటి చౌలము మొదలైన కర్మలు పూర్తి చేశాడు. ఆయన ఎటువంటి విధానం చేశాడంటే 4 లక్షల గోవులు బంగారు కొమ్ములు పెట్టి ఒక్కొక్కడితో లక్ష గోవులు దానం చేయించాడు. మొట్టమొదట గొప్ప పుణ్యరాశి కలగాలని. ఆ తరువాత బంగారము వెండి మొదలైనటువంటివి ఎన్నో బ్రాహ్మణుల్ని పిలిచి గొప్ప గొప్ప దానాలు చేయించాడు. దానాలు చేయించిన తర్వాత వశిష్ఠ విశ్వామిత్రుల్ని పిలిచారు. పిలిచి ఆ వివాహానికి కావలసినటువంటి అగ్ని వేది సిద్ధం చెయ్యమన్నారు. దశరథ మహారాజు గారు కన్యాదానం తీసుకోవడం కోసమని అక్కడికి వచ్చి బయట ఉండి జనక మహారాజు గారికి కబురు చేశారు. కన్యాదానం కోసమని దశరథ మహారాజు గారు వచ్చి ఎదురు చూస్తున్నారు, మీరు కబురు చేస్తే లోపలికి వస్తారని. అంటే విడిదిలో దిగారంటే అరే మన వాళ్ళు ఇప్పుడు అలాగా అంటే అయితే వచ్చేయమనండి అనలేదు. ఎంత అందమైన మాట అన్నారో చూడండి. కస్థిత ప్రతిహారో మే కస్యాజ్ఞ సంప్రీతే సంప్రతీక్ష్యతే స్వగృహే కో విచారోస్తి యథారాజ్యం ఇదం తవ. అక్కడ ద్వారపాలకులు ఎవరైనా ఉన్నారా, అడ్డుకున్నారా? అక్కడ ఉండిపోవడం ఏమిటి? దశరథ మహారాజు గారి ఇంటికి ఈ ఇంటికి తేడా లేదు, వారు తిన్నగా నడిచి వచ్చేసేయచ్చు. ఇది ఔదార్యం అంటే. వివాహ సంబంధం కలవడం అంటే వివాహ సంబంధం కలిసేటప్పుడు మగపెళ్లివారు ఆడపెళ్లివారు ఎలా ఉండాలో మనకి చూపించింది రామాయణం. అంతేగాని గుమ్మడొడియాలేస్తే పొట్టుడియాలే లేదని, అప్పడాలేస్తే ఏదో నూపిండి అప్పడాలే లేదని, వీడి జీవితంలో వీడి దరిద్రంతో వీడు ఎప్పుడు తిననట్టు, వాళ్ళు పెడితేనే తినేటట్టు అక్కడికి వచ్చి నికృష్టపు కోరికలన్నీ కోరి వాళ్ళకి కజ్జాలు పెట్టే మనస్తత్వంతో ఉండకూడదు. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. హాయిగా లోపలికి వచ్చేసేయమనండి. ఆయన రాజ్యం ఈ రాజ్యం ఒక్కటే, రెండింటికి తేడా లేదు, రమ్మనండి లోపలికన్నారు. లోపలికి వెళ్లారు. వశిష్ఠ విశ్వామిత్రులు శతానందుడు కలిసి ఆ అగ్ని వేదిల్ని సిద్ధం చేశారు. లాజలు శృక్కు వీటన్నింటినీ పట్టుకున్నారు. అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు. అక్కడ ఉంచవలసినటువంటి అక్షతల్ని సమారోహణం చేయించారు. అలంచకారతాం వేదిం గంధపుష్పై సమంతతః సువర్ణ పాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురై. అంకురాలతో కూడినటువంటి పాలికల్ని సిద్ధం చేశారు. గంధపుష్పాక్షతలన్నింటినీ వేశారు. అగ్నిహోత్రాన్ని చక్కగా వెలుగుతోంది. ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్నిహోత్రం దగ్గర జనక మహారాజు గారు నించున్నారు. రామచంద్రమూర్తి వచ్చి నిలబడ్డారు. సీతమ్మని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్య చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతా సదా అన్నారు. ఇయం సీత, ఈమె సీత అన్నారు. ఎందుకు ఈమె సీత అన్నాం? రామా, నువ్వు సిద్ధాశ్రమంలో ఉండగా విన్నావు మా అమ్మాయి గురించి, నువ్విక్కడికి వచ్చింది ఎందుకు? సీతమ్మ కోసం. కానీ ఇంతమందిని చూసిన తర్వాత సీతెక్కడా అని చూస్తున్నావు. ఇదిగో సీత, సంతోషంగా చూడిప్పుడు సీతమ్మని అని. ఇయం సీత కాదుట. రామా, నువ్వు కౌసల్య గర్భవాసం చేసి బయటికి వచ్చావు. నేనలా అంటే బాగుండదు, ఆడపిల్ల తండ్రిని కాబట్టి. నా కూతురు ఎవరో తెలుసా? అయ్యో నిజ మాగటి చాలు నుంచి పైకొచ్చింది. రామా, నీకన్నా జన్మలో ఓ మెట్టు పైనున్నది. అందుకని ధనస్సు పట్టుకున్నట్టు పట్టుకుంటావేమో. ఇవాళ కూడా మా ఆవిడతో నేను చెప్పారు పెళ్లి చేస్తే ఆ కళ్యాణమూర్తుల్ని చూసి, ఇక్కడ కూడా ధనస్సే పట్టు కూర్చున్నాడే రాముడని, ఇలా పట్టు కూర్చుంటాడు. అందుకని ఎప్పుడు ధనస్సు పట్టుకోవడం అలవాటు. అలా పట్టుకుంటావేమో మా అమ్మాయి చెయ్యి, అలా పట్టుకోవడం కుదరదు. ఇప్పుడు పట్టుకునేటప్పుడు ధర్మపత్నిగా స్వీకరించాలి మా అమ్మాయి చెయ్యిని. అందుకని మా అమ్మాయి ఎవరో తెలుసా? అయ్యో నిజం చెప్పవలసి వస్తే నీకన్నా ఓ మెట్టు పైనున్న తల్లి కాదు. ఇయం సీత. సీత అని పేరెందుకు వచ్చిందో తెలుసా? భూమిలోంచి వచ్చింది. భూమికి ఎంత ఓర్పో రామా, నా కూతురుకంత ఓర్పు. ఆడపిల్లకి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ, ఓర్పు ఉండాలి. ఓర్పు లేదనుకోండి, కాలు పెట్టినతో నెకాంతుని మెడవిర్చి నిండు సంసారం బురిండు చేసి తన మగడెంత ఆర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పగతానొకటి సల్పి ఇది ఏమనంగ కస్సు మనుచు లేచి విభుడెందులకు నేని విసిగి ఒక్కటి ఎన పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని పడి పరుగులెత్తడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే. అందుకని వచ్చినటువంటి పిల్ల ఎలా ఉండాలో చూపించారు. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమాధర్మం, క్షమాయస, క్షమా సత్యం హిపుత్రికాహ అంటాడు కుశనాభుడు. ఓర్పు ఉండాలి ఆడపిల్లకి. ఓర్పుండి చిరునవ్వుతో ఉన్నదే అది ఐశ్వర్యం. అందుకని ఒక మాట అంటున్నాడు చూసావా, ఇవాళ
మా తల్లి సీతమ్మ, సీతమ్మ అంటే భూమిలోంచి వచ్చింది. భూమికి ఎంత ఓర్పో రామా, గుణపాలతో తవ్విన, కాలితో తొక్కిన, మలమూత్రములు విసర్జించిన, ఆఖరికి ఉమ్మి వేసిన భూమి ఓర్చుకుంటుంది తప్ప కదలదు. అలా నా తల్లి సీతమ్మ అంత ఓర్పు గలదయ్యా రామా, ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నీ చేతుల్లో పెడుతున్నాను రామా. ఇయం సీత, అందుకని సీత కాదుట రామా. మా తల్లి సీతమ్మ తల్లి మేలిముసుగిలా తీసేటప్పటికీ ఆవిడ ముఖంలోంచి వచ్చినటువంటి కాంతికి నీ కళ్ళు బైర్లు కమ్మి ఇలా అన్నావు, జాగ్రత్తగా చూడు. ఇయం సీత, ఈ సీత నా కూతురు కాదుట. ఈ సీత కోసం ఎందరో దండెత్తొచ్చారు రామా. ఇటువంటి సీత, ఇంతమంది చేత ఆకర్షింపబడిన సీత, వీర్యశుల్క అయిన సీత, శివధనస్సును ఎత్తిన వాడికి ఇల్లాలు కావలసిన సీత, సకల గుణోపేత అయిన సీత, భూజాత అయిన సీత నా కూతురు. ఇయం సీత మమ సుత. కన్యాదాత ఇల్లా పెట్టి తలొంచుకుని సిగ్గుపడుతూ చెప్పు దెబ్బలు తింటూ బతకవలసిన అవసరం ఈ జాతిని కాదు. సగర్వంగా నా కూతురని చెప్పుకుని బతికిన జాతి జాతి. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా. కామపత్నిగా ఇస్తున్నాను అనుకుంటున్నావేమో రామా, అలా ఇవ్వడం లేదు. సహధర్మచరీతవా, నువ్వు రాశీభూతమైన ధర్మానివి. నీకెంత ధర్మం తెలుసో నా కూతురికి కూడా అంత ధర్మం తెలుసు. నీతో పాటు ధర్మంలో నిన్ను అనువర్తించడానికని ఇస్తున్నా నీ పిల్లని. అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా. సహధర్మచరీతవా ప్రతీచ్ఛచైనాం భద్రంతే. రామా, నన్ను మన్నించు. నా కూతురు కదా, కూతురు తండ్రిని కదా, అమ్మాయి తండ్రిని కదా, ఆక్రోశంతో ఏదో ఆనందంలో ఇన్ని మాటలు చెప్పేశాను. కానీ నాకు తెలుసు, నీకు తెలుసు. అందుకని కదా శివధనస్సు అడ్డు పెట్టాను. నువ్వు శ్రీ మహావిష్ణువువి. అందుకని ప్రతీచ్ఛచైనాం భద్రంతే. ప్రతీచ్ఛ పుచ్చుకో. నేనివ్వడం ఏమిటయ్యా, ఈ అమ్మాయి ఎప్పుడూ నీ సొత్తు. ఆవిడ సీతమ్మ జగన్మాత లక్ష్మి, నువ్వు నారాయణుడివి. నీ సొత్తు నీకిస్తున్నాను. నీ సొత్తుని నీకివ్వడానికి మధ్యలో నేనెవరినయ్యా. భద్రంతే, నన్ను క్షమించురామా ఈ మాటలు అన్నానని. కానీ తండ్రిని కదా ఉండలేకపోయాను. సీతమ్మ నా కూతురని ఆ మమకారంతో, ఆ ప్రేమతో ఇన్ని మాటలు అన్నాను రామా. ఇది రహస్యం. నీకు అర్థం అవ్వాలి, నాకు అర్థం అవ్వాలి. అందుకని భద్రంతే. అందుకని సహధర్మచరీతవా ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో. ఎందుకని? చేతిని చేతితో అరచేతితో బాగా రాసి స్వీకరించాలి పాణిగ్రహణం చేసినప్పుడు. అలా స్వీకరిస్తే ఒక్కొక్కరి సంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెడితే సుముహూర్తం, ఒక్కొక్కరికి మంగళసూత్రం సుముహూర్తం, ఒక్కొక్కరికి పాణిగ్రహణం సుముహూర్తం. సూర్యవంశ ప్రభువులకి పాణిగ్రహణం సుముహూర్తం. అందుకని నీ అరచేతితో మా అమ్మాయి అరచేతిని రాసి పట్టుకో. అలా పట్టుకుంటే ధర్మపత్నిగా స్వీకరించినట్టు. ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత. మా అమ్మాయి గొప్పతనం ఏమిటో తెలుసా? ఈ క్షణం నుంచి ఇంకా మా అమ్మాయి ఏ పూజ చేసినా సరే రామా తన కోసం అని చెయ్యి. ఏది చెయ్యని నీ కోసం చేస్తుంది, నీ అభ్యున్నతి కోసం చేస్తుంది. తను ఏ పని చెయ్యని నా భర్త అని నిన్ను దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. యథార్థం. ఎంత కష్టంలో ఉండనివ్వండి, మా అమ్మ సీతమ్మ ఎప్పుడు చెప్పినా రాముడు భద్రంగా ఉండాలి, లక్ష్మణుడు భద్రంగా ఉండాలి, కౌసల్య భద్రంగా ఉండాలి అని తర్వాత జనక మహారాజు గారు భద్రంగా ఉండాలండి. ఇది సీతమ్మ అంటే, ఇది జనక మహారాజు గారంటే. ఆడపిల్లని పెంచి కోడలిగా అప్పచెప్పడం వెనకాతల తండ్రి ఎంత ధర్మాత్ముడై ఎంత గొప్పవాడిగా ఉంటాడో చూడండి. అందుకని పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా. ఎంత రహస్యంగా మాట్లాడాడో చూడండి. రామ పెంచడం నేను ఇలా పెంచాను. మాది విదేహ వంశం, దేహమునందు మాకు భ్రాంతి ఉండదు, మేం కర్మిష్ఠులం. నా కూతుర్ని ఇలా పెంచాను. ఒక ఏడాది పోయిన తర్వాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే అది నీ వల్లే రామా. ఎందుకని? తండ్రి నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించడంలో వైక్లభ్యం వస్తే పొరపాటు నీదే అవుతుంది. ఎంత అందంగా మాట్లాడాడు చూడండి, ఎలా మాట్లాడాడు. ప్రతివ్రత మహాభాగా ఛాయేవా అనుగత సదా. అసలు వ్యక్తి అందంగా ఉంటే కదా నీడందంగా ఉండేది. అసలు వ్యక్తి అందవికారంగా ఉన్నాడనుకోండి, నీడందంగా ఉండమంటే ఎలా ఉంటుంది? ఉండదు. అందుకని రామ నువ్వు అందంగా ఉంటే సీతమ్మ అందంగా ఉంటుంది. సీతమ్మ అందంగా ఉండేటట్టు సంస్కారం నేను నేర్పాను తండ్రిగా, నిలబెట్టడం నీది పూచి. అందుకని నీకు నీడగా అనువర్తిస్తోంది. పాణిగ్రహణం చేసిన వాడు భార్యని తనతో పాటు ధర్మపథంలో నడిపించడంలో చెయ్యి పట్టుకున్నవాడు మళ్లీ 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 పుట్టనవసరం లేకుండా భార్యని ఎలా భగవంతుడి వైపుకు నడిపించాలో చూపించింది రామాయణం. అందుకని పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అని చెప్పి
వెంటనే ఆ లక్ష్మణుడి వంక చూశాడు. లక్ష్మణాగచ్చ భద్రం తే ఊర్మిళ దుర్జతాం మయా ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వామా భూత్కాలస్య పర్యయ. లక్ష్మణాగచ్చ భద్రం తే, లక్ష్మణ తొందరగా రా, ఆలస్యం చేయకు, ఇదిగో ఊర్మిళ యొక్క చేతిని నువ్వు పుచ్చుకో అని ఆయన చేతిలో పెట్టాడు. విశ్వామిత్ర వశిష్ఠుడు అడిగారు, మాకు భరతుడు శత్రుఘ్నుడు అని ఇద్దరు ఇంకో కుమారులు ఉన్నారు దశరథ మహారాజు గారికి. నీ తమ్ముడు కుశధ్వజుడు చాలా బుద్ధి కలిగినటువంటి వాడు. నీ తమ్ముడి కుమార్తెలైనటువంటి ఊర్మిళని, ఆ తర్వాత ఆ శృతకీర్తిని, మాండవి శృతకీర్తి, వీళ్ళిద్దరిని భరతుడికి శత్రుఘ్నుడికి కూడా ఇచ్చి వివాహం చేయమన్నారు. ఒప్పుకున్నవాడు ఎవరో తెలుసా అండి? జనక మహారాజు గారు. తమ్ముడు కాదు, అన్నగారు ఉండగా అన్నగారు మాట్లాడాలి. అందుకని మాండవిని శృతకీర్తిని ఇస్తామన్నారు. అందుకని భరతుడికి శత్రుఘ్నుడికి కూడా వివాహం జరుగుతోంది. శత్రుఘ్నంచాపి ధర్మాత్మ అబ్రవీత్ జనకేశ్వర శృతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వపాణినా అని ఆ భరతుణ్ణి పిలిచారు. పిలిచి తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాణ పాణిం మాండవ్యాహ పాణినా రఘునందన. ఇదిగో మాండవి చేతిని నువ్వు పుచ్చుకో. నలుగురి వివాహాలు పూర్తయ్యాయి. ఇలా పాణిగ్రహణం జరిగిందిట ముహూర్తానికి. వెంటనే సాధు సాధితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్. ఒక్కసారి దేవదుందుభులు ఊగేయట. ఇలా పాణిగ్రహణం జరిగిందంటే పైనుంచి పుష్పాలు పడ్డాయిట కిందకి. పడేటప్పటికి దేవతలందరూ సంతోషించారు. లోక కళ్యాణం జరుగుతోంది. జరిగిన క్రతువుకి ఈశ్వరుడు దేవతలు అందరూ సంతోషించారని గుర్తు. ఇవాళ మనం సీతారామ కళ్యాణం చేసినప్పుడు ఒక పూలదండ పడ్డా అంతే గుర్తు. అందుకని అంత సంతోషపడిపోయారట. వెంటనే మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి లేచారు, ఆశీర్వచనం చేశారు. అంత ఆశీర్వచనం చేసేసి, నాయనా నేను బయలుదేరిపోతున్నాను, ఈ సీతారామ కళ్యాణం కోసమే నేను వచ్చాను అని మనస్సులో అనుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. వెళ్లిపోయిన తర్వాత ఎన్ని కానుకలు ఇచ్చాడంటే, ఏనుగులు ఇచ్చాడు, గుర్రాలు ఇచ్చాడు, పట్టుబట్టలు ఇచ్చాడు, అనేకమైన వస్త్రాలు ఇచ్చాడు, ముత్యాలు ఇచ్చాడు, పగడాలు ఇచ్చాడు, అరణపు కాంతలు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు. చాలా దూరం దిగబెట్టకూడదు కాబట్టి బయటికి వచ్చి కూతుర్ని, వియ్యాల వారిని, అల్లుళ్ళని దిగబెట్టాడు. వాళ్ళందరూ కలిసి అయోధ్యానగరం వైపుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే మృగాలు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి, పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి. దశరథ మహారాజు గారికి భయం వేసింది. వశిష్ఠుణ్ణి పిలిచి అడిగాడు, పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కుల్లో చీకటి కమ్ముతోంది, గాలి వ్యాకులంగా వీస్తోంది, మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడిపోతున్నాయి, కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి, ఏమిటి దీనికి అర్థం అని అడిగాడు. ఏదో దైవీ సంబంధమైనటువంటి విపత్తు వస్తోంది, కానీ మృగములు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కాబట్టి ఆ విపత్తుని నువ్వు అధిగమిస్తావని చెప్పారు. ఇంతలోకే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టుగా చేతిలో విష్ణుచాపం పట్టుకుని మహానుభావుడు వచ్చేశాడు పరశురాముడు. వచ్చేసి, నేను ఇవాళే విన్నాను, నువ్వు శివచాపాన్ని, శివధనస్సుని ఎక్కుపెట్టావుట, శివధనుర్భంగం చేశావుట. అందుకని ఏమిటి నీ యొక్క గొప్పతనం? నేను నీ గురించి విన్నాను రామా, ఇదిగో ఈ విష్ణుచాపాన్ని కూడా ఎక్కుపెట్టి ఈ బాణాన్ని నారిలో సంధించన్నారు. అనేసరికి పాపం దశరథ మహారాజు గారు హడిలిపోయాడు. రథం దిగిపోయి ఆ పరశురాముడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, నువ్వు ఈ భూమండలం మీద ఉండేటటువంటి క్షత్రియులందరినీ సంహరించేశావు. ఇవాళ హిమవత్ పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నావు. నా బిడ్డలు ముక్కుపచ్చలారని వారు, ఇవాళే వివాహమైంది, భార్యలతో కలిసి వస్తున్నారు, నూతన వధువులతో. నన్ను క్షమించు, పెద్దవాణ్ణి, లేక 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 పుట్టినటువంటి పిల్లలు, ఆ రాముణ్ణి చూసుకుని బతుకుతున్నాను, అందున రామా రామా రా విష్ణుచాపం ఎక్కుపెట్టంటున్నావు, ఆ రాముడి జోలికి వెళ్ళకు, నన్ను క్షమించని అడుగుతున్నాడు. కానీ ఒక పక్క దశరథుడు మాట్లాడుతున్నా రాముణ్ణి పిలిచాడు. పిలిచి, రామా నీ గురించి విన్నాను, ఏది ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టన్నాడు. అంటే రాముడు అన్నట్ట, పరశురామ, నువ్వు విష్ణుచాపం ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికి మాలిన వాడిగా ఇందాక నుంచి మాట్లాడుతున్నా, నేను ఊరుకున్నాను. ఎందుకో తెలుసా? తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. చూడండి ధర్మం. రాముడు ఎప్పుడూ అంతే, తండ్రి గారిదే గౌరవం. అందుకని, కానీ నేను విష్ణుచాపాన్ని తప్పకుండా ఎక్కువ పెడతాను, ఆ విషయంలో సందేహం లేదన్నారు. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఎక్కడిదో తెలుసా ఈ విష్ణుచాపం? విశ్వకర్మ శివుడికి విష్ణువుకి ఇద్దరికి 2 ధనస్సులు చేసి ఇచ్చారు. ఇస్తే ఆ 2 ధనస్సులతోటి ఇద్దరు సంతోషంగా ఉన్న సమయంలో దేవతలకు ఒక వెర్రి కోరిక పుట్టింది. శివుడు కేశవుడు యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుందని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే బ్రహ్మగారు ఎలాగో అలా వీళ్ళిద్దరికీ ఓ చిన్న కంటెస్ట్ పెట్టారు, యుద్ధం చేసుకోమని. యుద్ధం చేసుకోమంటే వీళ్ళిద్దరు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన తరువాత ఒక్కసారి విరోధేచ మహద్యుద్ధ మభవద్ ద్రోణ మహర్షణం స్థితికంఠస్య విష్ణోశ్చ పరస్పర జిగీషణో తదాతు జృంభిణం శైవం ధనుర్భీమ పరాక్రమం హుంకారేణ మహాదేవ స్తంభితో ధత్రిలోచన. ఒక్కసారి హుంకారం చేసేటప్పటికీ మహాదేవుని యొక్క ధనస్సు
స్తంభించిపోయింది. అంటే ఇంతకన్నా అజ్ఞానంతో కూడుకున్నటువంటిది ఇంకొకటి ఉంటుందా శివకేశవుల మధ్య? చంద్రశేఖర పరమాచార్య దీని గురించి అద్భుతమైన వ్యాఖ్య చేశారు. తెలిసి తెలియని వాళ్ళు అన్నారు, శివకేశవుల మధ్య యుద్ధం జరిగింది, కేశవుడి చేతిలో శివుడు ఓడిపోతాడన్నారు. కేశవుడి చేతిలో శివుడు ఓడిపోవడం, శివుడి చేతిలో కేశవుడు ఓడిపోవడం ఉండదు. అలా అయితే పరశురాముడి చేతిలో రాముడి చేతిలో పరశురాముడి ఓడిపోతే ఎవరి చేతిలో ఎవరు ఓడిపోయినట్టు చెప్పండి? ఆదివరాహమూర్తికి వెంకటేశ్వర స్వామి వారు ఎదురొస్తే ఎవరెవరికి ఎదురొచ్చినట్టు చెప్పండి? రెండు విష్ణువాంశలు కావా? రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒక్కసారి భూమండలం మీద ఉంటే విష్ణువాంశలు కావా? శివకేశవుల మధ్య యుద్ధం జరిగిందంటే అజ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో చూపించడం. ఆ జృంభణమునకు ఆ స్తంభించిపోయినటువంటి ధనస్సుని శివుడు తీసి దేవరాతుడికి ఇచ్చేశాడు. నీ ఇంట్లో న్యాసం కింద పెట్టుకోమని దిగి వెళ్ళిపోయాడు. తెలిసి తెలియని వాళ్ళు శివకేశవుల మధ్య యుద్ధం సృష్టిద్దామనుకున్న అజ్ఞానులు వాళ్ళు అనుకున్నారు రెండు పదార్థాలు ఉన్నాయనుకున్న వాళ్ళ వెర్రి ఎలా ఉంటుందో చూపించారు మహర్షి. వాళ్ళు అనుకున్నారు విష్ణువు గొప్ప శివుడు తక్కువ అనుకున్నారు. ఇలా అనుకుంటే మరి ఒకనాడు శివుడి చేతిలో బాణంగా విష్ణువు వస్తే త్రిపురాసుర సంహారం చేసినప్పుడు అప్పుడు శివుడు ఎక్కువ విష్ణువు తక్కువ? అది కాదురా అబ్బాయి, ఉన్నదొక్కటే పదార్థం ఇన్ని రకాలుగా క్రీడిస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవడం బాలకాండ, ఇది జ్ఞానం. అందుకని న్యాసంగా దేవరాతుడి దగ్గర పెట్టారు. అటువంటి శివధనస్సుని నువ్వు భంగం చేశావు. శివధనస్సుని భంగం చేశావని తెలిసి నేను వచ్చాను ఇవాళ. ఏది విష్ణుశాపం కూడా ఎక్కువ పెట్టి చూస్తాను అన్నారు. నాకేం బెంగలేదు, ఇలా ఇమ్మన్నారు. ఇమ్మని రామచంద్రమూర్తి విష్ణుశాపాన్ని స్వీకరించి అందులోకి నారిలోకి ఆ బాణాన్ని తొడిగాడు. తొడిగి ఒక మాట అడిగారు పరశురాముణ్ణి, నువ్వు ఈ బాణాన్ని ఎక్కుపెట్టు అన్నావు కనుక ఎక్కుపెట్టాను. నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి నిన్ను సంహరించగలను. కానీ రెండు కారణాల చేత నిన్ను సంహరించను. ఎందుకు సంహరించనో తెలుసా? బ్రాహ్మణోసీతి పూజ్యోమే విశ్వామిత్ర కృతేన చ తస్మాత్ శక్తోనతే రామ మోక్తుం ప్రాణహరం శరం. ఈ బాణం విడిచిపెడితే నీ ప్రాణాలు తీసేస్తుంది, కానీ వదలను. ఎందుకు వదలను? ఒకటి, నువ్వు బ్రాహ్మణుడు, ఆ కారణం చేత నిన్ను చంపను. రెండు, నువ్వు విశ్వామిత్రుడికి దేహ సంబంధం ఉన్నవాడివి. విశ్వామిత్రుడి అక్కగారైనటువంటి సత్యవతికి మీ తండ్రి గారైనటువంటి జమదగ్ని కుమారుడవుతాడు. అందుచేత చుట్టరిక ఉంది విశ్వామిత్రుడితోటి. విశ్వామిత్రుడితో ఉన్నటువంటి చుట్టరికాన్ని పురస్కరించుకుని ఆయన నాకు గురువు. ఆ గౌరవాన్ని స్మరించడం చేత నిన్ను సంహరించడం లేదు, ఈ బాణాన్ని విడిచిపెట్టను. కానీ ఒకసారి విష్ణుచాపంలోకి ఇంత తేజోవంతమైన బాణాన్ని సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, విడిచిపెట్టాలి. అందుకని నేను అనుకుంటున్నాను, నీ గమన శక్తిని కొట్టేస్తాను, నువ్వు ఇంకా నడవలేవు, అందుకని గమన శక్తిని కొడతాను, విడిచిపెట్టమంటావా బాణాన్ని అన్నాడు. అంటే ఆయన ఎంత ధర్మం చెప్పాడో చూడండి మహానుభావుడు. నాయన, నేను ఈ గెలిచినటువంటి పృథివీ మండలాన్నంతటినీ కశ్యపుడికి ధార పోసేశాను. ధార పోసేసినప్పుడు కశ్యపుడు నాకు ఒక మాట అడిగాడు, నువ్వు రాత్రిపూట భూమండలం మీద ఉండకూడదని అడిగాడు. అందుకని చీకటి పడిపోతోంది, అసుర సంధ్య వేళ అయిపోతోంది, నేను ఉండకూడదు భూమండలం మీద, మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోవాలి. అందుకని నా గమన శక్తిని కొట్టేస్తే రామా నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడిని అవుతాను. అందుకని ఒక్క మాట అడుగుతాను అంటే రాముడు అన్నాడు, నీ తపశ్శక్తితో సంపాదించుకున్నటువంటి ఊర్ధ్వలోకాలున్నాయి, తపోలోకాలు, ఆ తపస్సునంతటినీ కొట్టేస్తానన్నాడు. ఇది కంటికి కనపడుతుందా? ఇది రామశక్తి అంటే పరశురాముడు అన్నాడు కొట్టేయమన్నాడు. బాణం విడిచిపెట్టాడు. పరశురాముడు తపస్సు చేత సంపాదించుకున్నటువంటి లోకములను కొట్టేశాడు ఆ బాణాలతో. వెంటనే వడివడిగా నడుచుకుంటూ పరశురాముడు మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ రాముడి వంక చూసి జడీభూతుడైపోయాడు. అయిపోయి ఒక మాట అన్నాడు, ఇప్పటి వరకు ఎప్పుడూ అలా అవనివాడు ఒక్క భీష్మాచార్యులు వారి చేతిలో ఓడిపోయాడు పరశురాముడు, గురువై కూడా. అటువంటి పరశురాముడు రాముణ్ణి చూసి జడీభూతుడై ఒక మాట అన్నాడు, అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోస్య పరామర్శ్య త్వస్థితేస్తు పరంతపా. నువ్వెవరో నేను గుర్తుపట్టానయ్యా రామా అన్నాడు. ఎవరు నువ్వు? అక్షయ్యం మధుహంతారం, మధుకైటభులనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువి. జానామి త్వాం సురేశ్వరం, నువ్వు దేవతలకి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువి. ధనుషోస్య పరామర్శ్య త్వస్థితేస్తు పరంతపా, అటువంటి నీకు స్వస్తి యగుగాక. ఇంకా నా అవసరం భూమండలం మీద లేదు, నేను మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళిపోతున్నానని పరశురాముడు వెళ్ళిపోయాడు. సంతోషంగా దశరథ మహారాజు గారు తన బిడ్డల్ని తీసుకుని అయోధ్య నగరానికి చేరుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చారు, కోడళ్ళని చూశారు, హారతులు ఇచ్చారు, లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకొచ్చిన బహుమతులను చూశారు, ఆనందించారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా అండి? దేవతా గృహాల్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి వాళ్ళ చేత ఆరాధింపబడేటటువంటి కులదైవముల యొక్క స్వరూపాల్ని చూపించారు. ఇక్కడ పూజ చెయ్యాలని, వాటికి మంగళప్రదంగా ముందు నమస్కారములు చేసిన తరువాత తమ పతులతో సంతోషంగా క్రీడించి ఆనందంగా జీవితాన్ని గడిపారు.
అక్కడ వాల్మీకి మహర్షి ఒక మాట చెప్పారు. ఇలా ఇంత సంతోషంగా అయిపోతుంటే వీళ్ళు ఇంత ఆనందంగా ఉండడానికి ఏది కారణము అంటే ఆయన అంటారు, ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఇవాళ మనం సీతారామ కళ్యాణం పొద్దున్న చేశాం, సీతారామ కళ్యాణం విన్నాం. ఇది వింటే సీతారాముల అన్యోన్య జీవితం విన్నట్టు అవుతుంది. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది. రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టంట. ఎందుకు ఇష్టమోట తెలుసా అండి? దారాహ పితృకృత ఇది, మా తండ్రి గారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు అని ఇష్టంట. కోడలు ఇంటికి ఎవరు రావాలో నిర్ణయించవలసినటువంటి అధికారం తండ్రి గారిది, అంటే కోడలి మామగారిది, అంటే పెండ్లి కుమారుని తండ్రిది. ఎందుకని? ఆత్మావై పుత్రనామాసి, తానే కొడుకుగా ఉంటాడు కాబట్టి ఆ కొడుక్కి ఎటువంటి భార్య వస్తే ఆ కుమారుడు సంతోషిస్తాడో తండ్రి నిర్ణయం చెయ్యగలడు. అందుకని తండ్రి ఆ నిర్ణయం చెయ్యాలి. మా తండ్రి గారు నిర్ణయించారు సీతమ్మ నాకు భార్య అని రాముడికి సంతోషంట. కానీ దశరథ మహారాజు గారు నిర్ణయిస్తే సరిపోయిందా? గుణాద్రూప గుణాఛాపి, అపారమైన సౌందర్యంతో ముందు ఆకట్టుకుందిట. ముందు ఆకట్టుకోవడానికి సాధనం ఏమిటి? యవనంలో సౌందర్యం సరిపోతుందా? గుణాద్రూప గుణాఛాపి, లోపల అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయిట. ఎందుకని? కోడలిగా వచ్చిన దానికి చాలా అందంగా ఉంటే సరిపోతుందా? ఇంటికి పెద్దలు వస్తారు, అమ్మా మన ఇంటికి పెద్దలు వచ్చారే రా అంటే వచ్చి వారికి కూడాను హాయ్ అందనుకోండి. వచ్చిన వాడు ఏమనుకుంటాడు? గొప్ప కోడలు తెచ్చుకున్నారా మా వాడు, నాకు కూడా హాయ్ చెప్తోంది ఈవిడ అనుకుంటాడు. అందుకని వెంకటాచలం పెడితే ఎలా ఉండాలో తెలియదు, శ్రీశైలం పెడితే ఎలా ఉండాలో తెలియదు. ఎంత గొప్ప ఇవాళ రోజుల్లో ఆచమ్య అంటే ఇలా చేతిలో నీళ్లు పోస్తే, మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలో నీళ్లు పోస్తే ఇలా తీర్థం బుచ్చేసుకుంది అనుకోండి ఆవిడ. పాపం అర్చక స్వామమ్మ ఇది మంత్రపుష్పం అమ్మ, అలా తాగేయకూడదు, కనపడ్డ నీళ్ళన్నీ చెయ్యి కడుక్కో అమ్మా అన్నాడు అనుకోండి. మామగారు అత్తగారు ఎంత నవ్వులో. మా కోడలికి ఇదేం తెలియవు, పుట్టింట్లో కొత్త కదా, మా వాళ్ళు ఎప్పుడు పెద్ద పూజలు అవి చేయరు, అదే పెద్ద క్వాలిఫికేషన్. ఎప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ మళ్ళీ పూజలు అవిని? మధ్యపతనం అయిపోతే ఐశ్వర్యం, ఉన్న డబ్బు దస్కం ఎగిరిపోతే ఈశ్వరానుగ్రహం లేక ఏ జబ్బో వచ్చి పడిపోతే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మామూలప్పుడు దేవుడు గుర్తురాడు. నీ కూతురికి ఆచమనం అంటే ఏమిటో తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. నీ కూతురికి మంత్రపుష్పం సమయంలో చెయ్యి కడుక్కోవాలని తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. మంత్రపుష్పం చెప్పేటప్పుడు లేచి నిలబడాలని నీ కూతురికి తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. అది మానేసి అది క్వాలిఫికేషన్ గా చెప్పుకుంటావు. నీ దౌర్భాగ్యానికి హద్దు ఎక్కడుంది? అందుకని గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత, గుణముల చేత ప్రకాశింపచేసింది. ఎందుకని? పెద్ద కోడలు దశరథ మహారాజు గారికి ధర్మాన్ని నిర్వర్తింపచేయాలి. పొద్దున్న లేస్తే రామచంద్రమూర్తి సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు పెట్టాలి, మామగారిని ఆదరించాలి, అత్తగారిని నమస్కరించాలి, పినత్తగారిని గౌరవించాలి, మరుదుల్ని కొడుకుల్లా చూసుకోవాలి. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. గుణముల చేత ఆకట్టుకుందిట, సౌందర్యము చేత ఆకట్టుకుందిట. విచిత్రమేమిటి? మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటారు, ఇలా ఉండడం గొప్ప కాదుట, గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత కాదుట. తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తామాఖ్యాతి హృదయం హృదా. సీతారాములు కొంతకాలం సంసారం చేసిన తరువాత సీతమ్మ తాను ఏమనుకుంటోందో రాముడికి నోరు విప్పి చెప్పేది కాదుట. రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదుట. ఇది దాంపత్యానికి పరీక్ష. ఎందుకు పరీక్ష? ఆయన స్నానానికి వెళ్ళవలసిన వాడు స్నానానికి వెళ్లకుండా 2 గదుల్లో అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, తువ్వాలు బాత్రూమ్ తలుపు మీద ఇందాకే వేశానందనుకోండి భార్య, దాంపత్యం అర్థమైంది. వాడికి తువ్వాలు మాత్రం కనపడదు, ఇంట్లో తిరుగుతుంటాడు రోజు అలాగా. అందుకని తువ్వాలు బాత్రూంలో వేసేశాను అని చెప్పి ఇవాళ లేట్ అయిపోయింది సంధ్యావందనం చెప్పి అప్పుడే పని మనిషి కానీ ఇల్లు తుడుస్తూ కనపడిందా ధూళి తొక్కేస్తానని ఇక పెద్ద గంతులు మొదలెడతాడని స్నానం చేసి బయటికి రాగానే మಣ್ಣీళ్ళు మీకు పూజ గదిలోకి పెట్టేశాను, పంచి అక్కడ పెట్టేశాను, మీరు అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అనుకోండి. ఆయన హృదయం ఈవిడకి అర్థమైంది. ఈవిడ హృదయం కూడా ఆయనకు అలా అర్థం కావాలి. ఆవిడ ఒక మనసులో ఒక భావన ఉందనుకోండి, నోరు విప్పి చెప్పక్కర్లా, భర్త కనిపెట్టగలగాలి. భార్యాభర్తలంటే నిశ్శబ్దముగా హృదయములతో మాట్లాడుకోగలగాలి. ఇది ఒక్క భారతీయ దాంపత్యానికి ఉన్న గొప్పతనం. ఇంకా ఎక్కడా ఈ గొప్పతనం చెప్పారు. భారతదేశంలో హర్ష సాంప్రదాయంలో దాంపత్యం అంటే ఏమిటో తెలుసా అండి?
కొత్తగా పెళ్ళైనటువంటి వాడు ముగ్గిని బంగిరిపిల్లి మామిడి పండు లాంటి వాడు. షష్ఠి పూర్తయిన దంపతులు తేనె గుమ్మిలో దాచిపెట్టి ఒక వారం రోజుల పాటు ముగ్గిపోయినటువంటి చెరుకు రసం మామిడి పండు లాంటి వాడు. అసలే చెరుకు రసం మిగల ముగ్గిపోయింది, తొక్క పచ్చగా అయిపోయింది, ఎక్కడన్నా కన్నం పడిందా కారిపోతుంది అంతే తేనె. దానికి తోడు తేనె జాడీలో పడిపోయి ఉండిపోయింది 4 రోజులు. ఇలా ఉంటే ఎలా ఉంటుందో షష్ఠి పూర్తికి దంపతులు అలా ఉండాలి. ఎందుకని ఈయన కోరికంతా ఎప్పుడు ఏంటంటే ఏమిటో ఇంత పిచ్చది, దీని జీవితం ఎలా పెడుతుంది, నేను ఉండగా ఇది వెళ్ళిపోవాలి, నా తర్వాత ఇది వద్దు అని షష్ఠి పూర్తికి తన భార్య గురించి ఇంకా కొత్తగా తెలుసుకునేదే ఉండదు. ఆవిడ మానసికమైన సమస్త భావనలు తాను గుర్తెరగాలి. ఆవిడ ఏది కోరకుండా ఆవిడ కోరిక తాను తీర్చగలగాలి. ఆవిడ షష్ఠి పూర్తికి గొప్ప కానుక ఏమిటి ఇవ్వగలగాలి. షష్ఠి పూర్తి అయిపోయిన మర్నాడు కారు బుక్ చేశాను, నీకు ఇష్టమైంది చేస్తున్నాను రేపు అన్నాడు అనుకోండి. ఏమిటో 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 అనుకుంటుంది ఆవిడ. నిన్ను శ్రీశైలంలో అంతరాలయ అభిషేకానికి మన ఇద్దరం పెడుతున్నాను రేపు అన్నాడు అనుకోండి. అబ్బా నిజంగా నా కోరిక తీరిందండి అని అనుకోండి. ఇది భర్త గుర్తెరిగాడు. భారతీయ సంప్రదాయంలో, హర్ష సాంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అస్తమానం మాట్లాడుకుని కోరికలు చెప్పుకోవడం కాదు. దంపతులంటే ఇంటికి ఎంత గొప్పగా ఉండేదంటే, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఈయన ఎవరితోనో మాట్లాడుతుంటే పెద్దలైన వారు వచ్చారు, ఇటువంటి వారు వచ్చినప్పుడు వారికి ఒక పంచా ఖండువా పెట్టడం అనేటటువంటిది ఆయనకి చాలా ఇష్టమైన విషయం అనుకోండి. ఈవిడ లోపలికి వెళ్ళి అప్పుడే ఒక ట్రేలో ఓ చీర, ఓ పంచా, ఓ ఖండువా, 2 తాంబూలాలు, 2 పళ్ళు, 2 వక్కలు సిద్ధం చేసేస్తుంది. ఆయన అయ్యా మేము ఇంకా బయలుదేరుతామండి అనే వాళ్ళకి ఒకసారి రండి అంటుంది అంతే. ఒక్కసారి ఉండండి అని గబగబా వెళ్ళిపోతాడు ఉత్తరీయం వేసుకుని. ఏమిటి అర్థం? లోపల చీర పంచా సిద్ధంగా ఉంటాయని తెలుసు. ఎలా తెలుసు? ఈయన యొక్క సంస్కారాన్ని ఆవిడ చదువుకుంది. ఇవి హృదయాలు మాట్లాడుకోవడం అంటే. ఇలా ఎదగడం దాంపత్యం. ఇది ఎదగడం గొప్ప. కానీ ఎంతకాలమైన దిక్కుమాలిన టీవీ పెట్టుకుని రాను రాను భర్తని కూడా ఒరే కోటేశ్వరరావు అని పిలవడం, ఇంకా వీలైతే హలో అంటాం. ఈవిడో జీన్స్ ప్యాంటు, ఆయనో జీన్స్ ప్యాంటు, ఆయన పురుషుడో ఈయన స్త్రీయో, ఈయన స్త్రీయో ఆవిడ పురుషుడో తెలియని దౌర్భాగ్య స్థితి. ఆఖరికి తన పిల్లల్ని తాను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం, ఇటు కుక్క పిల్లని ఇటు పిల్లాన్ని పెట్టుకుని ఇద్దరికి చెరుకో ముద్ద పెట్టడం, ఇదంతా పెద్ద కల్చర్ అనుకోవడం. 4 రోజులు స్నానం చేయకపోవడం, 11ంటికి కూడా స్నానం చేయకుండా దిక్కుమాల గుడ్డలతో వంట చేసుకోవడం, ఇవన్నీ భారతీయ సంస్కృతికం. ఇవి ఐశ్వర్యానికి హేతువులు కవు. ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి చాలా సుతారంగా చెప్పారు, సున్నితంగా చెప్పారు. దాంపత్యం అంటే నేర్చుకో. దాంపత్యం అంటే పశువులు అంబా అంబా అనుకున్నట్టు మాట్లాడుకోవడం కాదు. కొన్నాళ్లు కాపరం చేస్తే నీ భావన ఆవిడికి తెలియాలి, ఆవిడ హృదయం నీకు తెలియాలి. మీ హృదయాలు నిశ్శబ్దంగా మాట్లాడుకోవాలి. తస్య భూయో విశేషణ మైథిలీ జనకాత్మజ దేవతాభిస్సమారూపే సీతా శ్రీదివ రూపిణి. సాక్షాత్తు దేవతాకాంత వంటి సీతమ్మ, లక్ష్మీదేవి వంటి సీతమ్మ. ఏ ఇంటి ఇల్లాలి వల్ల ఆ ఐశ్వర్యం వచ్చిందో ఆవిడ లక్ష్మి. గృహలక్ష్మి గృహే గృహే. అందుకే ఒక్కొక్క పిల్ల గడప తొక్కితే ఐశ్వర్యం వృద్ధిలోకి వచ్చేస్తుంది. అందుచేత అటువంటి తల్లిట ఆయనంటారు వాల్మీకి మహర్షి, తండ్రి గారు ఎంచిన సంబంధము అని రాముడు ప్రేమించాట. సీతమ్మ తల్లి ప్రేమించడానికి కారణం లేదుట. మా నాన్నగారు ఎంచి సంబంధం చేశారని కాదుట. సీతమ్మ ఎందుకు ప్రేమించిందిట రాముణ్ణి? ఈయన నాకు భర్త అంటే. ఇది ఆర్ష సాంప్రదాయం అంటే. కోడల్ని తెచ్చుకునేటప్పుడు పెళ్లి కుమారుడి తండ్రి జాగ్రత్త పడతాడు. మంచి పిల్లని కోడలిగా తెచ్చాను అనుకుంటాడు. కానీ మంచి పెళ్లి కొడుకు నాకు అల్లుడు దొరికాడు అని తండ్రి అనుకున్నా, మా నాన్నగారు సంతోషించారు కాబట్టి నేను సంతోషిస్తున్నానని సంతోషించడం ఈ జాతికి తెలియదు. ఈ జాతి ఆడపిల్ల భర్తను ఎందుకు ప్రేమిస్తుంది? భర్త కాబట్టి ప్రేమిస్తుంది. ఆ పిల్ల అప్పటి వరకు కాకినాడ పక్కన ఏదో చిన్న కుగ్రామంలో ఉంటుంది. భర్త ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అసలు ఎప్పుడూ అమ్మాయి ఢిల్లీ వెళ్ళలేదు. ఆ అమ్మాయి ఎప్పుడూ ఏసీ 2nd క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కలేదు. ఏమీ తెలియదు. అటువంటి పిల్ల అందరినీ విడిచిపెట్టేసి ఆ భర్త పక్కన కూర్చుని ఆ ఢిల్లీ వెళ్ళిపోయి, ఆ లండన్ వెళ్ళిపోయి ఆ భర్తతో కలిసి ఆయన ఉన్నాడు అంతే. ఏ తల్లి ఉందా పక్కన? లేదు, ఉండిపోయింది కాకినాడలో. తండ్రి ఉన్నాడా పక్కన? ఉండిపోయాడు కాకినాడలో. వెళ్ళిపోయింది పిల్ల లండన్. ఎందుకు వెళ్ళిపోయింది? భర్త ఉన్నాడు పక్కన. ఎంతమందిని వదిలేసింది? అందరినీ వదిలేసింది. తన ఇంటి పేరు వదిలేసింది, తన గోత్రం వదిలేసింది, అన్ని వదిలేసింది. ఏం నమ్మకం? మా నాన్నగారు చెప్పారు, మా అమ్మ చెప్పింది, ఈయన నా భర్త అని, ఈయన నన్ను రక్షిస్తాడు, ఎక్కడికి నేను వెళ్ళిపోయి నాకు బెంగలేదు, ఈయన నాకు రక్షకుడు. ఈ నమ్మకంతో వెళ్ళిపోతుంది ఆర్ష సాంప్రదాయంలో స్త్రీ. ఇది భారత జాతి స్త్రీ యొక్క ఔన్నత్యం. నువ్వు ఎన్నిసార్లు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటే ఈ జాతి స్త్రీ రుణం నువ్వు తీర్చుకోగలవు. ఇది వాల్మీకి మహర్షి మాట్లాడుతున్నది.
దశరథుడు తెచ్చాడు కాబట్టి రాముడు గౌరవించి ఉండొచ్చు. ఏ కారణం లేదు సీతమ్మ ప్రేమించడానికి. ఈయన నా భర్త ప్రేమించేసింది అంతే. సమస్తం అప్పచెప్పేసింది ఆయనకి. తను పూజ చేస్తే రాముడి కోసం, తాను నడిస్తే రాముడి కోసం, తను ఏదైనా ఆలోచిస్తే రాముడి కోసం, తను ఒక గుడికెడితే రాముడి కోసం, తను రావణాసురుడు ఎత్తుకుపోతే రాముడి కోసం బతికింది, తను తపస్సు చేస్తే రాముడి కోసం తప్పించింది, తను అగ్నిలోకి వెళ్ళిపోతే రాముడి కోసం వెళ్ళిపోయింది, తను భూమిలోకి వెళ్ళిపోతే రాముడి కోసం వెళ్ళిపోయింది, తను బిడ్డల్ని కంటే రాముడి కోసం కంది. తనకి ఏమీ లేదు. ఇదయా పతివ్రత మహాభాగా ఛాయేవాను గతా సదా. ఏవి రామాయణం, ఏం సీతారామ కళ్యాణం. ఇది అన్యోన్య జీవితం. ఇలా బ్రతకడం నేర్చుకోండిరా, ఈ సంప్రదాయానికి మీరు వారసులు అని వాల్మీకి మహర్షి సీతారాముల అన్యోన్య దాంపత్య జీవితం గురించి క్లుప్తంగా విశ్లేషించారు. మనకున్న సమయంలో కొద్ది మాటలు చెప్పాను కానీ నిజంగా 3 శ్లోకాలు చాలు 30 రోజుల ప్రసంగానికి.